హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను నేను బాస్మతి రైస్తోని. ముందుగా బాగా పెట్టుకున్నాను, ముందే అన్నం వండేసుకున్నాను నేను. నూనె పోసుకున్నాము. క్యారెట్, బీన్స్, ఎగ్స్ అన్నీ నూనెలో వేయించుకుందాం. బాగా వేగనివ్వాలి క్యారెట్, అవి పచ్చి వాసన పోయేటట్టు. ఈ కాలంలో ఎట్లుందంటే భార్య భర్త పోతుంటే కామెంట్ చేస్తున్నారు. వాడు అసలు మనిషి అంటారో వాడిని జంతువు అంటారో తెలియదు. భార్య భర్తను కూడా అట్లా నడుస్తున్నారు ఇట్లా నడుస్తున్నారు అని కామెంట్ చేసేవాడు ఎదవా. రైస్ వేసుకుందాము. ముందే వండేసుకున్నా నేను రైస్ని. బాగా కలుపుకుందాము. అలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటే అట్లా బతుకుతున్నారు. చండాలుడు అంటారు వాడిని. ఎవరైనా భార్య భర్త పోతుంటే కామెంట్ చేసే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళే. ఎక్కడ చూడలేదు. ఇలాంటి ఎదవని ఎవరు తంతారో కానీ బాగా తంతారు. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు ముందుగా వేయాల్సింది మర్చిపోయాను. తగినంత కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం బాగా. బయట ఉంటుంది చూడు అలా, కానీ అది పిచ్చి పిచ్చి మసాలాలు అయితే వేయట్లేదు నేను. ధనియాల పొడి, గరం మసాలా మాత్రమే వేసినాను. ఇదో ఫ్రెండ్స్, ఇలా వచ్చింది రైసు. రాత్రి ఏదో ఒకటి లే అని ఇంకా చేసేసుకున్నాము. ఎంత మంచిగా ఉందామన్నా ఉండనియట్లేదు జనాలు. ఏం చేస్తావు, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా కోపం పోదు. ఇలాంటి ఎదవలని నిలువుగా నరికి పాడేయాలి. భార్య భర్తలను కూడా కామెంట్ చేసే ఎదవల్ని. వేరే వాళ్ళు ఎంపడిపోతే అది కామెంట్ చేస్తే అది వేరు అవుతుంది. భర్తతో పోతుంటే కూడా కామెంట్ చేసే ఎదవ ఏమంటారు ఆ ఎదవని. వాళ్ళని తల్లిదండ్రి భయం లేదంటారు అట్లాంటి వాళ్ళు. ఏదో ఫ్రెండ్స్, ఎగ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైటు చికెన్ మటన్ కంటే ఇదే బాగా అనిపించింది నాకైతే. నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.